హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అదిత్రి హైదరాబాదీ. సో గుడ్ ఈవినింగ్ అండి. యాక్చువల్గా మేమైతే నేను మమ్మీ పాపనైతే షాపింగ్కి అయితే వెళ్తున్నాము. సో ఏం షాపింగ్ అంటే మేమైతే సంక్రాంతి కోసం అయితే నోములు అయితే తీసుకోవడానికి వెళ్తున్నాం. నిజామాబాద్లో చాలా ఫేమస్ అయిన ప్లేస్ కుమార్ గల్లీలోనైతే నోములు దొరుకుతాయి. సో నేను మమ్మీ ఆ రోజైతే ఆఫ్టర్నూన్ అలా వెళ్ళిపోయాము. లంచ్ అవన్నీ కంప్లీట్ చేసుకొని, బికాస్ షాపింగ్ అంటే ఎంత టైం అవుతుందో తెలీదు. సో చూసండి, మేమైతే ఏం తీసుకున్నాము, చాలా వెరైటీస్ ఆఫ్ నోములు ఉన్నాయండి. ప్లాస్టిక్లో కానీ, స్టీల్లో కానీ, ఇత్తడి అదేంటి దీపాలు అవన్నీ పెట్టేటి ఉంటాయి చూడండి, దాన్ని ఏమంటారు నాకు అంత ఐడియా లేదు. సో అట్లాంటివి బాగున్నాయి అండ్ ప్రైజెస్ కూడా చాలా హైగా ఉంటాయి ఈ టైంలో. అండ్ మేమైతే ఇక్కడికి వచ్చేసాము, చూస్తున్నారు కదా, కుమారగల్లికి అయితే వచ్చేసాము. ట్రాఫిక్ అయితే యాక్చువల్గా ఏం లేదు. మేమైతే సండే రోజు షాపింగ్కి వెళ్ళేటంత వరకు ఐడియా లేదు. సో ఆటోలో అంకుల్ ఈరోజు సండే కదమ్మా మేబీ ఉండకపోవచ్చు అనేసరికి అయ్యో అనవసరంగా ఆటోకి డబ్బులు వేస్ట్ అనుకున్నాం. బట్ అన్ఫార్చునేట్లీ ఏమైందో చూసేయండి మీరే. సో ఇదైతే ఎంట్రన్స్. యాక్చువల్గా ఎంట్రన్స్ నుంచి రికార్డింగ్ చేయడం మర్చిపోయాను. సో ఇక్కడ కొద్ది దూరంలో మనకైతే ఒక స్టీల్ వెజిల్స్ షాప్స్ ఉంది. సో ఇక్కడ మా మమ్మీ అయితే కనుక్కుంటుంది ప్రైజెస్. వెరైటీస్ అయితే చాలా ఉన్నాయండి. టిఫిన్ బాక్సెస్, ప్లేట్స్, గ్లాసెస్. ప్రైజెస్ అయితే ఇక్కడ చాలా హైగా అనిపించాయి నాకు. ఇక్కడ రామ్దేవ్ మా ముందు ఒక ఆంటీ ఉంది. సో తనైతే టిఫిన్ బాక్సెస్ తీసుకుంది. అవి అయితే 1 నోము ఉంటారు కదా, అది 1100కి ఇవ్వబడింది. సో మన పేరెంట్స్ ఎట్లా ఫస్ట్ టైం చూసిన షాప్లో ఎప్పుడూ ఓకే చేయరు. పేరెంట్స్ అనే కదా, ఆబ్వియస్లీ మనం కూడా ఫస్ట్ టైం నచ్చిన షాప్లో కూడా లేదు లేదు ఇంకా చాలా బాగుంటాయి కావచ్చు వేరే షాప్స్లలో అని చెప్పేసి మనం వేరే షాప్కి అయితే వెళ్ళడం స్టార్ట్ చేసాము. సో మా మమ్మీ ఇక్కడ అడుగుతూ ఉంది ప్రతిదీ రేట్, అది ఎంత, ప్లేట్ ఎంత, గ్లాస్ ఎంత. మై గాడ్, నాకైతే ఎన్నిసార్లు అడుగుతారు బాబు. షాప్ వాళ్ళు పీస్ఫుల్గా చెప్పారు ఫిర్బీ. సో అది అలా అయిపోయిన తర్వాత మేమైతే ఇక్కడ కుండలు పాలు పొంగిస్తాం కదా, సో ఆ చిన్న కుండల కోసం అయితే వచ్చాము. అండ్ నేను కూడా చిన్న కుండలకు 5 మెంబర్స్కి అది నోమిస్తాను. సో ఇది చిన్నవి, ఆ కలర్ సున్నం వేసినదేమో 20 రూపీస్ అంట, నార్మల్ది 15 రూపీస్ అంట. కాస్ట్ నాకైతే ఎందుకు ఎక్కువ అనిపించాయి మరి. ఇక్కడనైతే మిగతా అన్నీ ఇవి కూడా ఇస్తారనుకుంటా, మేబీ అద్దం, పౌడర్ బాక్సెస్ అవన్నీ. సో చూసారు కదా, మమ్మీ అయితే ఇవి సెలెక్ట్ చేసేసుకుంది. కానీ చాలా క్యూట్గా ఉన్నాయి, చాలా చిన్న చిన్నగా. మేమైతే ఎవ్రీ సంక్రాంతికి పాలైతే ఖచ్చితంగా పంపిస్తాము. అండ్ ఇక్కడ పాపనైతే ఏడుస్తుంది కాబట్టి తనకైతే స్నాక్స్ తీసుకుందామని వచ్చేసాను. అక్కడ రేట్ 20 రూపీస్ ఒక్క కుండ. అంటే మా మమ్మీ 20 రూపీసా అని చెప్పేసి తీసుకోకుండా ఈ ప్లెయిన్ కుండలు మాత్రం ఇక్కడ తీసుకుంది. వీళ్ళైతే 10 రూపీస్ ఈచ్ ఇచ్చారనమాట. సో పక్కకి మళ్ళీ వెజిల్ షాప్స్ ఉంటే అది కూడా ఒక గ్లాండేస్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ కుండలు అయితే తనైతే అడిగేసి పెట్టేసింది అన్నమాట కవర్లో విత్ క్యాప్స్. సో ఫస్ట్ బాబు పుట్టిన వాళ్ళు, ఫస్ట్ని కాదు కానీ పిల్లలు, చిన్నపిల్లలు పుట్టిన వాళ్ళు, నాకైతే ఇప్పుడు బాబు పుట్టాడు కాబట్టి వాళ్ళకి నూనె పావు తీసుకోవాలంట. ఇక్కడ కలర్స్ చూసారు కదా, కలర్స్ కానీ ప్లాస్టిక్ బాక్సెస్ కానీ చాలా వెరైటీస్లో ఉన్నాయి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. మళ్ళీ ఇక్కడ మా మమ్మీ అయితే ప్లేట్స్ చూస్తున్నారన్నమాట. ఈ షాప్లోనైతే మాకు సేమ్ ఇది 330 రూపీస్కి అన్నారు. బట్ మేము ఇంకొక షాప్లో చూసాము, తనైతే మాకు మేబీ 260కి ఇచ్చారు, 13. ఇక్కడ కలర్స్ కూడా సేల్ చేస్తున్నారు, కలర్స్ అవన్నీ. సో మీరు కూడా ఏం తీసుకున్నారు మీరు నోముకి అని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈ చిన్న చిన్న ప్లేట్స్, ఇది చూస్తారు కదా, చాలా చిన్నగా ఉంది. సో ఇక్కడైతే మా పాపనైతే అక్కడ మెహందీ ఆర్టిస్ట్ ఉంటారు, వాళ్ళతో మెహందీ వేయించుకుంది. థ్యాంక్ యూ. సో షాపింగ్ కంప్లీట్ చేసుకుని అయితే ఇంటికి వచ్చేసి అయితే టిఫిన్ వేసేసుకున్నాము. ఆ రోజైతే మేము ఆలు కుర్మా అండ్ దోశ చేసుకున్నాము. అండ్ మా నోముకైతే మేము ఏం తీసుకున్నామో మీరైతే సంక్రాంతి రోజు చూసేయండి. సో ఇదైతే నేను ఫస్ట్ టైం చేస్తాను. ఆలు కుర్మా సేమ్ హోటల్లో ఎలా చేస్తామో అలానే వచ్చింది. నేనైతే ఈ రెసిపీ మీతో షేర్ చేసుకుంటాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.